వేమన శతకంలో 3వ పద్యం చెప్పు. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు. శ్రద్ధ కలిగనేని చంద్రమండల యాత్ర, సులభ సాధ్యమే యగు తెలుగు బిడ్డ. ఇంకొకటి అడుగు. వేమన శతకంలో 13వ పద్యం చెప్పు. గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, కడవెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. కరెక్ట్గానే చెప్పానా? ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా చెప్పావు. నువ్వు ఏకసంతగ్రాహివి తల్లి. అవునమ్మా, నీలాంటి వారు లక్షల్లో ఒకరుంటారు. అందరూ నీకు అన్యాయం చెయ్యాలని చూసిన ఆ సరస్వతీదేవి మాత్రం నీ పట్ల కటాక్షం చూపించింది. నీకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా అడుగు, మేం కొన్ని తీసుకొస్తాం. సరే మేడం. ఇంత మంచి అమ్మాయివి, ఇంత తెలివి గల అమ్మాయివి. నీ తల్లిదండ్రులు ఎవరో గాని నువ్వు వాళ్ళకి దూరం కావడం నిజంగా వాళ్ళ దురదృష్టం. అవునమ్మా, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు వేదా? టాబ్లెట్ వేసుకోకుండా? ఇవి వేసుకోవడం వలన మాత్రం ఉపయోగం ఏముందండి? అవే మాటలు, ఎందుకలా అంటున్నావు? రోగం వచ్చిన దగ్గర నుంచి వాడుతూనే ఉన్నాను, కొంచెం కూడా మార్పు లేదు. ఈ దరిద్రపు రోగం నాకెందుకొచ్చిందో, వైకల్యం వచ్చిందాన్లా ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో. సరే, ముందు నువ్వు టాబ్లెట్స్ వేసుకో. మంచి జరుగుతుందన్న ఆశ ఉన్నప్పుడు ఇలాంటివి వాడాలి. జరగదని తెలిసినప్పుడు వీటి వలన ఉపయోగం ఏంటి? రోగం నయం కావాలంటే ఔషధంతో పాటు నమ్మకం కూడా కావాలి వేదా. అప్పుడే సగం రోగం నయమైపోతుంది. నమ్మకం ఉంటే క్యాన్సర్ను కూడా జయించొచ్చు. నమ్మకం లేనప్పుడు అల్సర్ని కూడా జయించలేము. ఎండుటాకులు పండుటాకులు నేల రాలిపోతాయన్నట్టు నాలాంటి రోగం ఉన్నవాళ్లు కూడా తొందరగానే రాలిపోవాలి. ఈ రోగం తగ్గుతుందో లేదా నా ప్రాణం మీదకొస్తుందో నాకు అర్థం కావడం లేదండి. ఏమండి, నేను చనిపోతానేమో అనిపిస్తోందండి. అలాంటి మాటలు మాట్లాడుకు వేదా. పైన తదాస్తు దేవతలుంటారు. మరీ ఇంత వైరాగ్యంతో మాట్లాడుకు. నీకేం కాదు. తొందరలోనే డాక్టర్ని కలుద్దాం. మనసుకెందుకు అలా అనిపించిందండి. అందుకే అన్నాను, ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ లోకానికి వెలుగుంటుంది అన్నది ఎంత నిజమో, నువ్వు ఊపిరితో ఉన్నంత వరకే మన కుటుంబానికి వెలుగు. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అవని బయలుదేరకుండా ఇంటి పనులు చేసుకుంటుంది. అంటే సుజాత వదిన ఇంటి నుంచి నా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇక తనకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే తను ఆఫీస్కి రెడీ అవ్వటం లేదు. ఒకసారి అవనిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఏమో. చెప్పు సంజయ్.
ఆ, ఓకే సంజయ్, నేను బయలుదేరుతున్నాను. ఒక 20 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. అవని ఆఫీస్కి రాదు. సార్ 11 o'clockకి మీటింగ్. అదేంటి సార్ సడన్గా చెప్తున్నారు? ఈరోజు మేడం కూడా మీటింగ్లో ఉండాలి. ఇక నుంచి తను జాబ్ చెయ్యదని అనుకుంటున్నాను. బట్ తను ఇంకా మనకు రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు సార్. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తుందేమో. ఓకే ఓకే సంజయ్, నేను ఇమీడియట్గా బయలుదేరుతాను. సరేనా? ఓకే సార్. నేను జాబ్ చేయనని మీకెవరు చెప్పారు? రిజైన్ లెటర్ ఇస్తాను అని నేను మీతో అన్నానా? ఆఫీస్కి రాను అని మీరెలా డిసైడ్ అవుతారు? అంతా మీ ఇష్టమేనా? అంటే ఇప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేసావు కదా, ఇంకా జాబ్ చేయాల్సిన అవసరమే ఉంటుందని అలా అన్నాను. చూడవని, నువ్వు ఇంటి పనులు చూసుకో, నేను ఆఫీస్ నుంచి వస్తుంటాను. ఇది వరకు ఎలా ఉన్నావు అలా సరదాగా ఉందాం అంతే. మీ ఊహలకి స్పీడ్ బ్రేకర్ వేస్తారా? నా పర్సనల్ విషయాల్లో మీరు డెసిషన్ తీసుకోకండి. నేను మీ ఇంటికి వచ్చాను, మీ భార్యగా మీ జీవితంలోకి రాలేదు. మనస్ఫూర్తిగా మీ మనసులోకి రాలేదు. ఎస్పెషల్లీ అక్షయ కోసం వచ్చాను. అన్నీ మీరు మర్చిపోయి ప్రవర్తించకండి. ఇంతకు ముందులాంటి సరదాలు రిపీట్ కావడానికి మనం ఇంతకు ముందులాంటి రోజుల్లో లేము. జరిగినవన్నీ నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. తిరిగి తిరిగి ఆ టాపిక్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వస్తాను, నా జాబ్ నేను చేసుకుంటాను. ఒకరి సంపాదన మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. సరే సరే, నీ ఇష్టం. మీటింగ్ టైం అవుతుంది, బయలుదేరతాం పద. నా వెహికల్లో నేను వస్తాను, మీ వెహికల్లో మీరు రండి. సరే పద. కీసేమయ్యాయి. అవని, ఏంటి సార్? నా కార్ కీస్ కనిపించడం లేదు. అయితే నన్నేం చేయమంటారు? 1 మినిట్ అవని. అవని, నా కీస్ కనిపించడం లేదు. నువ్వేమైనా దాచావా? అవును, మరి ఇప్పుడు నాకు అదే పని. బావతో సరదాలు సరసాలు, దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకునే పరిస్థితిలో నేను లేను. మరి నా కీస్ ఏమైనట్టు? మీ కీస్ తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ మధ్య నా కీస్ దాచి ఆట పట్టించారు. ఇప్పుడు మీ కీస్ దాచుకుని నాటకాలు ఆడుతున్నారా? నిజంగా కనిపించట్లేదు. మీటింగ్కి టైం అవుతుంది. అవని, నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తావా? సారీ. ఓసారి నీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే నిన్ను నా కార్లో డ్రాప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేయొచ్చు కదా. అంతకుముందు నేను మిమ్మల్ని డ్రాప్ చేశాను, అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? డ్రాప్ చేయడం కుదరదు అని అంటాను. ఇదేనా నీ చివరి మాట? అవును. ఇది చాలా దారుణం అవని. మేడం, ఏంటి అక్షయ? ఓసారి ఇలా రండి. ఎందుకు? రండి చెప్తాను. అక్షయ్ ఏం చేయబోతుంది? మా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించబోతుందా? అవని మొండి ఘటం అస్సలు వినదు. ఏంటమ్మా? మీ గొడవంతా విన్నాను, అందుకే మీతో మాట చెప్పాలని పక్కకు తీసుకొచ్చాను. ఏం చెప్తావు? మీరు భార్యాభర్తలు, పైగా ఒకే చోట వర్క్ చేస్తున్నారు. కలిసి వెళ్తే తప్పేంటి? అది కాదురా. మీరు చెప్పేవన్నీ నేను వింటున్నాను, మరి నేను చెప్పేది మీరు కూడా వినాలి కదా. మీరు నాకు పాఠాలు చెప్తారు కానీ
మీరు పాటించరా మేడం? ఒకరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మరొకరు హెల్ప్ చేయాలి. అందుకే ఇద్దరూ కలిసి వెళ్ళండి. నా మాట కాదనకండి. అక్షయ చెప్పింది కాబట్టి ఓకే అంటున్నాను. వెళ్దాం రండి. ఏం చెప్పావు తల్లి, ఇంత తొందరగా ఒప్పుకుంది? ఏదో నాకు తోచింది చెప్పానులేండి. ఇక మీరు బయలుదేరండి. రండి కూర్చోండి. సార్, ఒకసారి ఇలా రండి. ఎందుకు ఎందుకు అక్షయ? రండి చెప్తాను. బావకి ఏం చెప్పబోతుంది? ఏంటమ్మా? మేడం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు వెనక కూర్చుంటే బాగుంటుందా? ఏ బాగోదా? తెలిసిన వారు ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. అవునా? సార్ వెనుక మేడం ఉంటే జంట చూడ చక్కగా ఉంటుంది. మేడం వెనుక సార్ ఉంటే బాగోదు. నువ్వు చెప్పింది కరెక్టే. అయితే మీరు డ్రైవింగ్ చేయండి. తాను ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. సరే పద. అయిపోయాయా మంతనాలు? నేను వస్తాను కానీ డ్రైవింగ్ మాత్రం నాదే. ఎందుకలా? అంతే. నేను వెనక కూర్చుంటే పిచ్చి వేషాలు వేస్తారు. నేను ఒప్పుకోను. అంతేనా? అంతే. కుదరదు అంటే కుదరదు. మేడం, చెవిలా పడేయండి. సార్ని వెనక కూర్చోబెట్టుకుని మీరు డ్రైవ్ చేశారనుకోండి, చూసేవారంతా మీరు సార్ని కంట్రోల్లో పెట్టారని, మీరు సార్ మాట వినరని, మీకు ఈగో అని అనుకుంటారు. అలాంటి చెడ్డ పేరు మీకు అవసరమా? అవసరం లేదు. అందుకే సార్ని డ్రైవ్ చేయనివ్వండి. సరే. తమరే డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ. పట్టుకో. ఎక్కు. మేడం, సార్ భుజంపై చేయి వేసుకోండి. లేదంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పడిపోతారు. అక్షయ బాయ్. బాయ్. మీ ఇద్దరు దూరం దూరంగా ఉండకూడదని, కలిసి సరదాగా తిరగాలని, కలిసి ప్రయాణం చేయాలని కీస్ని నేనే దాచేశాను. అవని, చెయ్యేందుకు తీసేసావు? నా ఇష్టం. ఇంటి దగ్గర అక్షయ్ పట్టుకోమని చెప్పింది కదా. అక్కడ అక్షయ ఆనందం కోసం మీ భుజం మీద చేయి వేశాను. మీ ఆనందం కోసం దాన్ని కంటిన్యూ చేయలేను. ఎలా పట్టుకోవో నేను చూస్తాను. ఎందుకు సడన్ బ్రేక్స్ వేస్తున్నారు? కావాలని పిచ్చి పనులు చేయకండి సార్. స్పీడ్ బ్రేకర్ మేడం. నేనేం కావాలని చేయడం లేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదుగా. అరే, నిన్న ఇక్కడే ఉండాలే. ఎటో వెళ్ళిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళింది? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. మీ ఆడాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారంటే ఇంకదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. తమరేదో పెద్ద బుద్ధిమంతుడిలాగా నటించకండి. ముందు చూస్తూ డ్రైవ్ చేయండి. అబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎందుకు బ్రేక్ వేశారు?
అక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు కదా. ఉందని నేను చెప్పానా? మరెందుకు వేశారు? అదిగో మీ అక్క కనిపించిందని వేశాను. అవును, కారేమైంది? స్కూటీ మీద వెళ్తున్నారు. కీస్ కనపడటం లేదు వదిన, అందుకే స్కూటీలో ఆఫీస్కి బయలుదేరాం. కార్ కన్నా అవని స్కూటీనే బాగా ఎంజాయ్ చేస్తుంది. అవని కదా? చెప్పవేంటి? చెప్పు. అవునక్క. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట ఎలాంటి గొడవలు లేకుండా మీరెప్పుడు సంతోషంగానే ఉండాలి. మేము చాలా బాగుంటున్నాం వదిన. గతం గత అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటున్నాం. మళ్ళీ మా లైఫ్ రీస్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక మీరు మా గురించి ఆలోచించకండి. మా పాత రోజులు మళ్ళీ మాకు వచ్చేసాయి. బావా వదులు బావా. ఏమైందవని? మాంసం తిన్నామని బొక్కలు మెడలో వేసుకుని తిరుగుతామా ఏంటి? మనం అన్యోన్యంగా ఉన్న విషయం రోడ్డులో భుజంపై చేయి వేసుకుని మరి చెప్పాలా ఏంటి? ఇంట్లో పరిస్థితులన్నీ ఓకే కదా? ఓకే వదిన. మరి అక్షయ్ విషయంలో? అక్షయ్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, బట్ అవి సాల్వ్ అయిపోతాయి. సరే, నేను ఇక బయలుదేరుతాను. జాగ్రత్త అవని. సరే అక్క. దగ్గరికి లాక్కుని ఏంటి మీ ఓవర్ యాక్షన్? మనం సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మీ అక్క మొదటి స్థానంలో ఉంటుంది. మనం ఆనందంగా ఉంటున్న విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఆహాహా, చాలా గొప్ప పని చేశారులేండి. పదండి. ఎక్కు. ఏంటి? ఏం కావాలి? నా ముందుకొచ్చేందుకు నించున్నావు? మీరేదో వెతుకుతున్నారు కదా, నేను మీకేమైనా సహాయం చేయగలనేమోనని అడగడానికి వచ్చానమ్మగారు. మీరే పని చెప్పినా చేసి పెడతాను. నిన్ను శౌర్య బయట వాళ్ల ముందు పనమ్మాయి అని పరిచయం చేసింది కాబట్టి ఇలా అడుగుతున్నావా? అయ్యో, ఆ విషయం మనసులో పెట్టుకుని నేను అడగడం లేదు. అసలు నేను అలా మనసులో పెట్టుకోను కూడా. పైగా నేను మా తాతయ్య గారింట్లో ఉన్నప్పుడు పనులు చేస్తుండేదాన్ని, అందుకే అడుగుతున్నాను. అదీగాక నేనే పని చేయకుండా మీ ఇంట్లో ఆశ్రయం తీసుకోవడం, భోంచేయడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది కదా అమ్మగారు. అవునా? సరే అయితే ఒక పని చెప్తాను, చెయ్యి. నా మెడిసిన్స్కి సంబంధించిన బాక్స్ కనిపించట్లేదు, వెతుక్కుంటున్నాను. నా రూమ్లో ఉందేమో చూసి తీసుకురా. నేను అర్జెంటుగా మెడిసిన్స్ వేసుకోవాలి. సరే అమ్మగారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అక్షయ మాట తీరు ప్రవర్తన చూస్తుంటే మంచిదాన్లా అనిపిస్తుంది. మరి నన్ను 2 సార్లు ఎందుకు ఇబ్బంది పెట్టింది? నా ముందు మంచిదాన్లా నటిస్తోందా? అవని ఈ అక్షయను అనవసరంగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. బంగారం. కృష్ణ, ఈ మధ్య మన ఇద్దరి మధ్య ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎంతసేపు గొడవలు గోలలు తప్ప. నిహారిక, నిహారిక, నిహారిక. ఏంటి? అక్షయ్ గ్రానికి దగ్గరైపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏం చేస్తుంది?
నాకేదైనా పని చెప్పండి చేస్తానని గ్రానీని అడిగింది. గ్రానీ ఏమో మెడిసిన్స్ బాక్స్ తీసుకురమ్మని పంపించింది. అమ్మకి బాగా అవసరమైన పనులు చేస్తోంది అంటే